పక్కనే పడుకునివ్వట్లేదు. నా కోసం బుట్టెడు మల్లెపూలు ఎందుకు తీసుకొస్తారు? పెళ్లం కోసం తెచ్చుకున్నాడు లోపల పెట్టకుండా బయట ఈ ఎగ్జిబిషన్ ఎందుకు? మా మనసులు పాడు చేయడానికి కాకపోతే. మనవడా ఇందు ఏంటి గంగిరేగి పళ్ళు మల్లెపూలు ఎలా అయ్యాయి? నువ్వు తెస్తేనే అవుతారా మనవడా. నిజమే బాబుగారు. ఏమండి, నా కోసమే తెచ్చారా? మీకోసమే అమ్మాయి గారు, అందులో డౌటే లేదు. నువ్వు మూసుకో. లేదిందు, ఎక్కడో ఏదో తేడా జరిగింది. కొత్తగా పెళ్ళైన మళ్ళాంటి వాళ్ళు రేగి పళ్ళు తీసుకెళ్ళడానికి వస్తారా ఏంటి? మల్లెపూలు తీసుకెళ్ళడానికి వచ్చాను. గుర్తొచ్చింది. వాడు మల్లెపూలు తీసుకున్నాడు, నేను గంగిరేగి పళ్ళు తీసుకున్నాను. కానీ పెట్టేవాడు బుట్టలు మార్చిపెట్టాడు. రే మనవడా, ఈ వేషాలన్నీ నా దగ్గర కాదు. నా మనవడి సంగతి నాకు బాగా తెలుసు. అందరికి తెలిసిందే బామ్మగారు. అబ్బాయి గారు, ఈ బుట్ట లోపల పెడతానా? ఏమంటారు అమ్మాయి గారు? నువ్వు సిగ్గుపడకు. నా కొంప ముంచే ఒకద్దర రేగి పళ్ళోడా. మళ్ళీ వీడి డబ్బుల కోసం ఫోన్ చేస్తున్నాడు. ఎత్తితే డబ్బులు అడుగుతాడు, ఎత్తకపోతే ఇంటికి వస్తాడు. అన్నా నమస్తే అన్నా. అరే నీ నమస్తేలకి మిస్తేలు ఎవరికి కావాలరా గాలిగా? ముందు నా పైసలు ఎక్కడా? అన్నా ఇచ్చేస్తా అన్నా. ఏందిరా నువ్వు నాకు ఇచ్చేది? నిన్న గిట్లనే అని ఫోర్జర్ చేసిన చెక్ ఇచ్చినావు. టైం మంచిగా ఉండి ఆ దేవాంశ బాబు కలిసింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత మోసపోయి ఉండేవండ్రా. అన్నా అయ్యిందేదో అయిపోయిందన్నా. ఈసారి పక్కా ఇచ్చేస్తానన్నా. అరే చల్, మళ్ళీ చెక్క? ఈసారి గదేం కుదరది. ఫుల్ పైసలు కావాలి. గది కూడా రేపు సాయంత్రంలోగా. రేపు సాయంత్రంలోగానా? కొంచెం టైం ఇవ్వనా? అరే ముయిరా, 2 దినాలు గడువిచ్చినా. 1 దినం అయిపోయింది, ఇంకొక దినమే ఉంది. రేపటికల్లా డబ్బులు ఇచ్చినావా? సరే సరే. లేదంటే చెప్పాను కదా బిడ్డ, నీ పెద్ద దగ్గరికి వస్తా, చీటింగ్ కేసు పెడతా, అరెస్ట్ చేపిస్తా. మళ్ళా నా పసుపు కుంకాలు కాపాడిన బామ్మగారు ఇప్పుడు ప్రాణాలతో పోరాడుతున్నారు. నువ్వే కాపాడు స్వామి. స్వామి, 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 మీరు చెప్పినట్టే జరిగింది స్వామి. నా భర్త మీద దాడి చేశారు, కానీ మా బామ్మగారు అడ్డుపడ్డారు స్వామి. త్రికాల సిద్ధులం, జరగబోయేది ఊహించి చెప్పగలిగే వాళ్ళం. జరిగింది తెలుసుకోలేమా? ఆపద తొలగిపోలేదు బాలా, గతి తప్పి ముసలి ప్రాణాన్ని తాకింది. వదలండి, ఒక్క నిమిషం ఆగండి. ఆ కత్తితో పొడిచింది ఈయన కాదో నేను చెప్తాను. ఏం నువ్వు చెప్పేది? నేను చెప్తాను. ఎలా? రాత్రి వచ్చిన అతనికి ఇక్కడ ఇంత మచ్చుంటుంది. ఈయనకి ఉందో లేదో చూడండి.
ఇక్కడ ఇక్కడేనా? చూడు. ఇక్కడ ఎక్కడ? ఇక్కడేనా? వైదేహి, గుర్తెచ్చుకో. ఈయన కాదండి. వైదేహి, నిజమండి, నాకు బాగా గుర్తు. ఇతను కాదు, వదిలేయండి. బతికించిందిరా బాబు. అయితే వీడు కాదన్నమాట. అయినా సరైన సమయంలో కాపాడింది. వీడు దానికి గుడి కట్టేయచ్చు. మరి ఆ ముసుగు గదిలో ఎందుకు దొరికింది? ఏమో నాకేం తెలుసు. నేను కాదని నీ భార్య చెప్తుంది కదా, ఇంకేంటి? ప్రతి దానికి నన్ను అనుమానించడం అలవాటైపోయింది. ఎవరై ఉంటారు దేవాంశ్? ఇప్పటికైనా నమ్ముతావా? వచ్చింది నేను కాదు, అంతా కలిసి నేను ఒక హంతకుండా అన్నట్టు నిలబెట్టారు. ఒకసారి ఒక తప్పు చేసి ఎవరైనా దొరికిపోతే ప్రతిసారి వాళ్లనే అనుమానిస్తారు. అయినా ఆ రోజు ఆ ముసుగేసుకుని లోపలికొచ్చావు కదా, నిన్ను ఆ ముసుగులో అందరూ చూశారు కదా. దాన్నెక్కడో బయటపడేయకుండా బెడ్రూమ్ లో ఎవరైనా దాస్తాడా? అదే నా టైం బ్యాడ్. ఆ రోజే బయట పడేద్దామంటే కుదరలేదు. తర్వాత అసలు బయట పడేసే ఛాన్సే లేకుండా పోయింది. ఆయన బెడ్ కింద చూస్తారని నేనేమన్నా కలగననా? ఏదన్నా మంచి పని చేసేటప్పుడు కంటే చెడ్డ పని చేసేటప్పుడే ప్రతి విషయంలోనూ ఒళ్ళు దగ్గర పెట్టుకొనుండాలి. అయినా నీ అదృష్టం బావుండి వైదేహి ఆ మచ్చేదో చూసింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ పాటికి కుక్క బ్రతుకయ్యుండేది నీది. సరే గాని ఇంతకీ ఆ వచ్చిన వాడెవడు? ఎవడో నాకేం తెలుసు. వాడిని కూడా నేను పంపించలేదు. అసలు వాడికి నాకేం సంబంధం లేదు. ఉంటే ఇందాక 4 పీకినప్పుడే చెప్పుండేవాడు గాని ఇంతకీ వాడెవడు? దేవాంశ్ని చంపాల్సిన అవసరం నీకు కాక ఇంకెవడుకుంది? అదే నాకు అర్థం కావట్లేదు. పెదనాన్నకు గాని దేవాంశ్ గాని నాకు తెలిసి శత్రువులు ఎవరూ లేరు. ఉన్నారు. లేకపోతే అర్ధరాత్రి పూట ఇలా ఎవడో గోడ దూకి ఎందుకు చంపడానికొస్తాడు? ఎవరో ఉన్నారు, కానీ వాళ్ళెవరో తెలియట్లేదు, అంతే. ఎవరైతే ఏంటి, కనీసం వాళ్ళైనా దేవాంశం చంపేస్తే నా చేతికి మట్టి అంటకుండా లైన్ క్లియర్ అయిపోతుంది. నీ మొహం. అంతకు తెగించి ప్రాణాలు తీయాలని చూసేవాడు అప్పనంగా అంతా నీ చేతిలో పెడతాడనుకుంటున్నావా? నిజంగా ఆస్తంతా నీకు దక్కాలి అనుకుంటే వాడెవడో తెలుసుకోవడం దేవాంశ్కి ఎంత ముఖ్యమో నీకు అంతే ముఖ్యం. అలాగే నువ్వు కూడా పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. ఇప్పుడు నువ్వు ఏం చేసినా ఈజీగా దొరికిపోతావు. అర్థమైందా? అది నీ చిన్నతనంరా, నీకు గుర్తుండదు. ఇప్పుడు దాన్ని అడిగి మీ నాన్నగారిని డిస్టర్బ్ చెయ్యొద్దు. చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు ఆయనే చెప్తారు.
అబ్బో ఈ ఇంట్లో కనిపించే కథలే అనుకుంటే కనిపించని కథలు కూడా చాలానే ఉన్నాయన్నమాట. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో కథలుంటాయి నాన్న. అవి మిగిల్చే వ్యధలు కూడా ఎన్నో. అయినా ఏదన్నా బంధం వదిలేయటం మన చేతిలో పనిగాని తిరిగి రావటం మన చేతిలో ఉంటుందా? ఒకవేళ తిరిగొస్తే ప్రాణంగా చూసుకునే అంత ప్రేమ ఈ గుండెల్లో ఉంది నాన్న. ఏమైందమ్మా? నాన్న ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఆ ప్రస్తావనే వద్దని చెప్పాను కదా. చెప్పాలనుకుంటే హాస్పిటల్లో స్వామీజీ చెప్పిన మాటలు విన్నప్పుడే చెప్పేదాన్ని. జరగాల్సింది జరుగుతుంది. నువ్వు డిఎస్పీ అంకుల్తో ఫాలో అయ్యి అది ఎవరో ఏంటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. అలాగే అమ్మా, ఇప్పుడే వెళ్ళి డిఎస్పీ గారిని పర్సనల్ గా కలుస్తాను. మావయ్య గారి మాటలు వింటుంటే సాధువు చెప్పింది నిజమే అనిపిస్తోంది. దూరమైన ఆ బంధం ఎవరై ఉంటారు? అమ్మా, 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 తను పేరే ఉన్నారు? స్రవంతి. శ్రవంతి. అమ్మా, తనకి ఎవ్వరూ లేరు. చిన్నప్పుడే వాళ్ళమ్మ అనాథ శరణాలయంలో వదిలేసి వెళ్ళిపోయారంట. పాపం, తన్ని ఎవరో రౌడీలు వెంబడిస్తుంటే కాపాడి తీసుకొచ్చానమ్మా. మన ట్రస్ట్లో అనాథ శరణాలయానికి సంబంధించిన పనులు ఇక నుంచి తనే చూసుకుంటుంది. ఈ రోజుకి మన ఇంట్లో ఉండి రేపు హాస్టల్లో జాయిన్ అవుతుంది. అలాగే నాన్న, అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చి చాలా మంచి పని చేశావు. వైదేహి, అమ్మాయికి గది చూపించు. అలాగే దిగారు. రండి. పర్వాలేదులేండి, నేను పట్టుకుంటాను. రండి. రాత్రుండి పొద్దున్నే వెళ్ళిపోయే క్యారెక్టర్లా కనిపించట్లేదే. ఒక కోడలు అనాథ, ఇప్పుడు ఇంకో అనాథ వచ్చింది. ఇంటిని అనాథ శరణాలయం చేసేస్తే బెటర్. ఏంటి అలా చూస్తున్నారు? నేనేమనుకున్నానో తెలిసిపోయిందా? చూసారా, ఈ ఎంతో అన్యోన్య దాంపత్యం అయితే గాని తెలియదంటారు. మీరేమో మిమ్మల్ని నేను అస్సలు పట్టించుకోవట్లేదు అంటారు. కౌసల్య, కౌసల్య, ఇప్పుడు ఎవరైనా వచ్చారా? ఏమైందండి? ఏంటా కంగారు? చెప్పు, ఎవరైనా వచ్చారా? వచ్చిందండి. పాపం రౌడీలు వెంటపడుతుంటే మన దేవాంశే కాపాడి తీసుకొచ్చాడు. అదిగో ఆ అమ్మాయే. అత్తయ్య, ఒక్క నిమిషం. ఏంటి అప్పుడే పోలికలు చూసేస్తున్నారు? సంతోషం అంటున్నారు అంటే నిజంగానే మావయ్య గారి చెల్లెలి కూతురంటే నమ్మేస్తున్నారా?
ఎందుకు నమ్మరు? సాధు కూడా చెప్పారు కదా, దూరమైన బంధం దగ్గరవుతుందని. మావయ్య గారు, మీకు దూరమైన మీ చెల్లెలి బంధం మీ మేనకోడల రూపంలో తిరిగొచ్చింది. ఏ ఆపు, నువ్వు నీ సాధుగోల. అంటే ఎవరైనా కాగితం మీద పేరు రాసుకొచ్చి దశరథరామయ్య గారి చెల్లెలు కూతుర్ని అని కట్టుకథ చెప్పేస్తే నమ్మేస్తారా? మావయ్య గారు తన చెల్లెల కోసం తప్పిస్తున్నారని తెలిసి ఈ నాటకం ఆడుతుందేమో. అయ్యో లేదండి, ఇది మా అమ్మగారే నాకిచ్చింది. కావాలంటే అనాథాశ్రమం నిర్వాహకుల్ని అడిగి తెలుసుకోవచ్చు. సరే, నువ్వు చెప్పిందే నిజమనుకుందాం. అప్పుడు ఈ అడ్రస్ కి ఎప్పుడో రావాల్సింది కదా, ఇన్నేళ్లు ఎందుకు రాలేదు? ఎందుకంటే నమ్మకం. మా అమ్మ ఎప్పటికైనా నా కోసం తిరిగి వస్తుంది అన్న నమ్మకం. ఇన్నాళ్ళు ఎదురు చూశాను. ఇప్పుడు కూడా ఈ అడ్రస్ వెతుక్కుంటూ బయలుదేరలేదు. మా అనాథాశ్రమంలో ఒక వయసు దాటాక ఎవరి బతుకు తెరువు వాళ్ళు చూసుకుని వెళ్లిపోవాలి. అప్పుడే వేరొకరికి అక్కడ చోటు దొరుకుతుంది. నేను అలాగే నా బ్రతుకు తెరువు కోసం బయలుదేరాను. అయినా మా అమ్మ నన్ను ఎవరి దగ్గరికైతే చేర్చాలి అనుకుందో దేవుడు అక్కడికే చేర్చాడు. లేదు, నాది నాటకమే అని మీకు అనిపిస్తే ఇప్పుడే వెళ్ళిపోతాను. ఎందుకంటే ప్రతి క్షణం ఆశపడటం, వెంటనే నిరాశపడటం నాకు కొత్తేమీ కాదు. ఇంతకు ముందు ఎంతో ప్రేమతో నేనే మీ మేనమామనమ్మ అన్నారు. ఇంతవరకు ఒక బంధంతో నన్నెవరూ పిలిచిందే లేదు. అమ్మ తర్వాత దీన్ని ఒక జ్ఞాపకంగా దాచుకున్నాను. కూర్చోమ్మా, కూర్చో, కూర్చో. మావయ్య, మీరు పర్వాలేదు, కూర్చోమ్మా, కూర్చో. నువ్వు మావయ్య అని పిలుస్తుంటే నా చెల్లెలే వచ్చి అన్నయ్య అని పిలుస్తున్నట్టుందమ్మా. నా చెల్లెలే నా ప్రపంచం అయితే నేనే తన లోకం. అన్నయ్య అన్నయ్య అంటూ ఎప్పుడూ నా చేయి పట్టుకుని తిరుగుతూ అన్నయ్య అంటూ నా కోసం వెతుకుతూ ఉండేది. నాకు ఊహ తెలిసి నా చెవితో ఎక్కువసార్లు విన్న మాట అన్నయ్య. నాకు మిక్కిలి సంతోషం కలిగించిన మాట కూడా అన్నయ్యే. ఇప్పుడు కూడా నా చెల్లెలు అన్నయ్య అన్నయ్య అంటూ నా చుట్టూ తిరుగుతున్నట్టే ఉందమ్మా. కాని లేదు, వదిలేసి వెళ్ళిపోయింది. ఈ అన్నయ్య తర్వాత మీ అమ్మకి ఈ బొమ్మ అంటేనే ఇష్టం. ఎప్పుడూ ఈ బొమ్మతోనే ఆడుకునేది. నాకు కూడా చాలా ఇష్టం మావయ్య. అందుకే అమ్మ గుర్తొచ్చినప్పుడల్లా ఈ బొమ్మని చూస్తూ ఉంటాను. ఈ బొమ్మతో మాట్లాడితే అమ్మతో మాట్లాడినట్టే అనిపిస్తుంది. నువ్వంటే మావయ్యకి చాలా ఇష్టం అమ్మా. ఎందుకింత మంచి మావయ్యని వదిలి వెళ్ళిపోయావు? అంతా నా తలరాతమ్మా, నా దురదృష్టం తల్లి.
ఒక చిన్న అపార్థం ఈ అన్నయ్య ప్రేమని కాదనుకుని వెళ్లిపోయేలా చేసింది. కనీసం దాన్ని సరిదిద్దుకునే అవకాశం కూడా ఇవ్వలేదమ్మా. నన్ను ఒక దుర్మార్గుళ్లాగా చూస్తూనే వెళ్లిపోయింది. కూర్చోమ్మా. కూర్చోండి. కూర్చోమ్మా. రా. అమ్మా వైదేహి, నువ్వెళ్ళా బంగాళదుంప వేపుడు, అలాగే రసం అత్తయ్య. అవన్నీ పట్రామ్మా. వైదేహి, వాటిని వడ్డించమ్మా. కౌసల్య, నేను వడ్డిస్తాను. వైదేహి, అది టివమ్మా. తీసుకుని మావయ్య. ఇప్పటి వరకు ఒక అనాథే అనుకుంటే ఇంకో అనాథ ఓవర్ యాక్షన్ మొదలైంది. అయినా చెల్లెలి కూతురు వస్తేనే ఇంత హడావిడి చేస్తున్నారే, నిజంగా చెల్లెలొస్తే ఇంకెంత హడావిడి చేస్తారో. రైస్ ఇవ్వమ్మా. చాలు. తినమ్మా. सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। అయ్యో, భోజనం చేయకుండా అలా చూస్తున్నారేంటి? నా ప్రేయర్ వల్ల మీకేమైనా ఇబ్బంది కలిగిందా? ఇబ్బందే ఉందమ్మా, ముచ్చటేసింది. మీ అనాథ శరణాలయంలో అంటే ఏ పూట భోజనం ఉంటుందో లేదో తెలీదు కాబట్టి అన్నం దొరకగానే దేవుణ్ణి ప్రార్థిస్తారు. కానీ నీకిక్కడ అవసరం లేదు. ఏది ఎంత కావాలంటే అంత. ఏవండి? ఏంటి? ఏవండి? ఏంటి? ఇక్కడ చూడండి. సరిగ్గా చూడండి. సరే, చూశాను. చెప్పు. అది 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 ఇది అని
ఏం కావాలో స్ట్రైట్ గా చెప్పు. ఇటు చూడండి. సరే చూస్తున్నా, చెప్పు. పడుకోవచ్చు కదా. సీరియస్ పనులు ఉన్నా డిస్టర్బ్ చేయొద్దు. ఏంటో అంత సీరియస్ పని? ల్యాప్టాప్ మీద నీళ్లు పోసి నా మీద పడ్డందుకు క్షమాపణలు చెప్తున్నావేంటే పిచ్చి మొహం దానా? ల్యాప్టాప్ మీద అయితే కావాలని పోసాను. ల్యాప్టాప్ మీద కావాలని పోసావా? అవునండి. ఆ శ్రవంతికి, అదే మీ మరదలకి ఇందులోంచి పంపించాను. అదే రిక్వెస్ట్ పంపించానన్నారు కదా. అయితే నీళ్లు పోసేస్తావా? అరే చెప్పేది పూర్తిగా వినండి. ఇందాక శ్రవంతి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మంచినీళ్ళు అడిగింది, మర్చిపోయి వచ్చేసాను. మీరు ఇందులోంచి శ్రవంతికి రిక్వెస్ట్ పంపించారు కదా, నేను కూడా నీళ్లు పంపిద్దామని ఇందులో పోసాను. ఇది ఇవ్వండి, ఇలా చూద్దాం వచ్చాయా లేదు. వచ్చాయా? అరే వచ్చాయా? అదేంటి శ్రవంతి ఇది ఎక్కడుంది? నీకెంత మండిందో నాకు అర్థమైందే. నేను తనకి ఏ రిక్వెస్ట్ పంపించలేదు. ఏదో నిన్ను ఆట పట్టిద్దామని అలా. అయ్యో అవునా? మరి ముందే ఆ విషయం చెప్పొచ్చు కదండి. పాపం అనవసరంగా నీళ్లు వేస్ట్ అయిపోయాయి. అయినా మీకు ఒకవేళ అర్ధరాత్రి నీళ్లు అవసరమైతే కిందకి వెళ్లి తెచ్చుకోండి. అయినా మీకెప్పుడు కావాలంటే అప్పుడు ఆ రిక్వెస్ట్ పంపించుకోవచ్చు. కాకపోతే ఈసారి నీళ్లు పంపించినట్టు ఏ కాఫీను టీను పంపిస్తాను అంతే. పంపించుకోండి, రిక్వెస్ట్ పంపించుకోండి. మన వార్నింగ్ దెబ్బకి భయపడి పారిపోయినట్టుంది. చెల్లెలు దూరమైందన్న ఇన్నేళ్ల బాధని చెల్లెలి కూతురొచ్చి దూరం చేసిందనుకుంటే ఎంతలోనే ఆ సంతోషం దూరం చేసి పోయిందేంటి కౌసల్య? ఇక్కడ తనకేమి సమస్య? బాగానే ఉంది కదా. అవునండి, రాత్రి పడుకున్నప్పుడు కూడా బాగానే ఉంది. పొద్దున్నే ఏమైందో ఏంటో. అంటే ఇక్కడ అంత సౌకర్యంగా లేదేమో అత్తయ్యా. ఊర్మిళ, ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ సౌకర్యంగా లేకపోవడం ఏంటి? నేను రాత్రి అదే అన్నానండి. అప్పుడు మన వైదేహి అనుకుంటా. సౌకర్యంగా ఉండడం అంటే సదుపాయంగా ఉండడం కాదు, చుట్టూ ఉండే మనుషులు, పరిస్థితులు, వాళ్ళు మాట్లాడే మాటలు అని. మరి పుట్టినప్పటి నుంచి అక్కడ పరిస్థితులకు అలవాటు పడి సడన్ గా అంత పెద్ద గదిలో అంత పెద్ద మంచం పైన ఒక్కరితే పడుకోలేక భయపడి వెళ్లిపోయినట్టుంది.
ఊర్మిళ, అదేమీ కాదు. ఇంకేదో కారణం ఉంది. చూడండి ఏం రాసుందో. ఇన్ని బంధాలున్నాయని తెలిసి వాటి కోసం ఆరాటపడుతూ ఎవ్వర్నీ ఇబ్బంది పెట్టలేను అంది. అంటే ఏంటండి అర్థం? ఏముందమ్మా, తను ఇక్కడ ఉండడం ఎవరికో ఇష్టం లేదని చెప్పుంటారు. తట్టుకోలేక వెళ్ళిపోయి ఉంటుంది. నా ఇంట్లో నా మేనకోడలు ఉండటం ఇష్టం లేని వారెవరు? నా మేనకోడల్ని చూశాక నాలో సంతోషం కనిపించలేదా? ఎందుకు తనను వెళ్లిపోయేలా చేశారు? అసలు వాళ్ళు ఎవరు? ఏంటి ఏంటి అందరూ నా వైపు చూస్తున్నారు? నిజంగా తను మీ మేనకోడలా కాదా అన్న అనుమానం నాకొచ్చింది నిజమే. ఇప్పుడు అన్ని చెప్పి తీసుకొచ్చాను. నిజంగా ఎవ్వరు ఏమన్నా ఇంట్లోంచి అడుగు బయట పెట్టదు. అవసరం లేదమ్మా. నీ మేనమామ ఏదో ప్రేమతోనో జాలితోనో నీకు ఆశ్రయం ఇచ్చాడని మొహమాట పడుతున్నావేమో. నీకు ఇక్కడ ఉండే హక్కు ఉంది. ఎందుకంటే ఈ ఆస్తిలో సగం వాటా నీది.